హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపతో 143 ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే ఓట్స్ దోశ. ఓకే, ఇంకా అది ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ ఓట్స్ వేసుకోండి. ఇంకా మొత్తం అంతా బాగా క్లీన్ చేసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక 20 మినిట్స్ అలా నానబెట్టేసుకోండి. ఇది ఎక్కువేం టైం పట్టదు, ఓన్లీ ఒక 20 మినిట్స్ అయితే చాలన్నమాట. ఇలా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇంకా అందులోనే తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అల్లం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఇలా మిక్సీ పెట్టుకున్న ఈ మిశ్రమంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి మొత్తం అంతా కలబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా పొయ్యి మీద పెనం పెట్టేసుకొని ఇది వేడైన తర్వాత మనం దోశలు అనేటివి వేసేసుకుందాం. ఈ దోశ అనేది కాలడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. మన నార్మల్ దోశలాగా తొందరగా కాలదు. కానీ ఈ దోశ చేసుకునేటప్పుడు మంట అనేది ఎక్కువగానే పెట్టి చేసుకోండి. సిమ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువగానే పెట్టేసుకొని దోశ అనేది చేసుకోండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుందాం. లైట్గా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకుండా. ఇంక ఈ దోశని బాగా ఎర్రగా వచ్చేటట్టు కాలనివ్వండి. ఇలా ఎర్రగా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం. ఇలా దోశ తిప్పేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు అలా కాలనిచ్చి ఇంకా తీసేసుకోండి. ఇలాగే మొత్తం అన్ని దోశలు చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా, హెల్తీగా అండ్ డైట్కి సంబంధించిన ఫుడ్ కూడా ఇది చాలా మంచిదన్నమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.